ఈరోజు ఒక అంశం చెప్పుకుందాము. ఆ అంశం ఏంటంటే, నీ శ్రమలలో నీతో ఉన్న దేవుడు. మనకి ఏమైనా కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే, దేవుడు నాతో లేడు, ఆ శ్రమ వచ్చిందంటే దేవుడు నన్ను వదిలేశాడు అని మనం అనుకుంటాం. కానీ అలా కాదంట. కొన్ని శ్రమలు దేవుడే అనుమతిస్తారంట మనకి. మన విశ్వాసం గురించి లేదా సాధారణ గారితో సవాల్ చేయడం గురించి మనకే కొన్ని శ్రమలు అనుభవించమని ఇస్తారనమాట. కొన్ని అయినా సరే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. శ్రమలు ఇచ్చినా మనతోనే ఉంటాడనమాట. ఈరోజు యెహోషాపాతు పేరు విని ఉంటారు. యెహోషాపాతు వాళ్ళు చూపిన శ్రమలలో దేవుడు ఆయనతో ఉన్నారని నిరూపించినట్లుగా మనము ఒకసారి తెలుసుకుందాము. యెహోషాపాతు గురించి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. మన శ్రమల్లో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అలా ఎప్పుడు ఉంటాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటోది మనసు పెట్టి వెతకాలి. మనం దేవుని వెతుకుతాము, కాదంటలేదు. కాకపోతే మనం దేవుని వెతికేటప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది? మనం ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన ఆలోచనలు వేరేలా వెళ్ళిపోతాయి. అవునా కదా? ఎలా అంటే, ఇప్పుడు చూడండి, 10 రూపాయలు పడిపోయినాయి అనుకోండి, ఇటు అటు చూసి పోతే పోనీ అనుకుంటాము. అదే 2000 నోట్ పడిపోతే ఎంత అలా ఎదుగుతాము? మనసు శ్రద్ధ పెట్టి ఎదుగుతాము. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతో శ్రద్ధ పెట్టి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ ద్వారా తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు అన్నట్టుగా ఆయన మీదే అనుకుని మనం పూర్తి మనసు పెట్టి వెతకాలి. యెహోషాపాతు గారు మనసు పెట్టి వెతికారు. అలా ఎత్తకడం వల్ల వాళ్ళ యుద్ధాన్ని కూడా జయించారు. మనము ఎలా పెడుతున్నాము, మనసు ఎలా పెట్టి ప్రార్థిస్తున్నాము ఒక్కసారి ఆలోచించాము. గాడ్ మనకి దగ్గరలోనే ఉంటారు. యేసయ్య మనకి నియర్, ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉంటారు. మనం ఎలా వెతకాలి? వెతికేటప్పుడు ఆయన్ని తరుములాడుతూ వెతకాలి, పట్టు వదలకుండా మనసు పెట్టి. అలా పెట్టి వెతకడం అప్పుడు శత్రువు వచ్చినప్పుడు అలా వెతికితే శత్రువు కూడా మన దగ్గర నుంచి పారిపోతాడు. శత్రువులు శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఆపకుండా స్తుతించాలి, అడిగితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. యెహోషాపాతు గారి శత్రువు రాగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎవరి సహాయం అడగలే, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుణ్ణి అడిగారు మనసు పెట్టి. మనకు సమస్య వచ్చాయింది అనుకోండి, వీళ్ళని అందరినీ సంప్రదించి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అవునా? ఈరోజు నుంచి అలా కాదు. మనం ఎలా ఉండాలంటే, మనకి సమస్య వచ్చినా, మనకి ఈ యొక్క యుద్ధంలో ఉన్నా సరే, దేవుణ్ణి అడిగి మనం వెళ్తే దానికి జయం ఖచ్చితంగా వస్తుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? సిలువ వల్ల దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని మనము కొనియాడుతున్నాము. సిలువ వేయబడ్డారు మన కోసము. అందుకని మనం ఆయన దగ్గరికి వెళ్ళే యొక్క స్థితి మనకి ఇచ్చారు దేవుడు. సో మనము శ్రమల్లో ఏకాగ్రతగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కానీ మనం ఎలా పెట్టాలి? మనసు పెట్టాలి. మనసు అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి అందరము ఎడ్యుకేషన్ సంబంధించిగా చెప్తాను. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు అంత కాన్సన్ట్రేషన్ వస్తుందమ్మా, ఇంకెలాగైనా ఈ చాప్టర్ చదవాలి, ఏ టైం అయినా సరే చదివి పడుకోవాలి
లేదా ఇప్పుడు పొద్దున్నే లేవాలి, ఈ టైంకి లేవాలి, అలారం పెట్టుకోవాలి, ఇంత డెడికేషన్గా ఉంటామే చదువు పట్ల. అవునా? రేపు ఎగ్జామ్ అనగా అంటే అంత డెడికేషన్ వస్తుంది. భయము మనకి దేవుడి పట్ల కూడా మనకి అంతే భయము, అంతే డెడికేషను, అంతే పట్టుదల ఉండాలి. అలా ఉండి ప్రేయర్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు. ఎందుకంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా మార్చగల దేవుడు మన దేవుడు. నిజంగా ఏదైనా సాధ్యమే దేవునికి, మనం మనసు పెట్టి అడగాలి కానీ విశ్వాసంతో. అసాధ్యమైంది ఏది లేదు. మనసు పెట్టి చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. మనసు పెట్టి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మనసు పెట్టకుండా ఏదో చేయాలన్న పేరుకి చేస్తే అది ప్రార్థన కింద అవ్వదమ్మా. మనం మనసు పెట్టి ప్రార్థన చేయాలి, మనసు పెట్టి బైబిల్ చదవాలి. ఓకేనా? ఫస్ట్ ఇది రాసుకున్నాను, ఇది మనసు పెట్టి బతకాలి. రెండోది, యెహోషాపాతు గారు ఏం చేశారంటే తన గతాన్ని పరిశీలన చేసుకున్నారు. అంటే పాస్ట్లో ఎన్నో యుద్ధాలు జయించారు దేవుని ద్వారా, ఇప్పుడు ఎందుకు జయించలేము మనము అని ఆయన రీకాల్ చేసుకుంటున్నారు. మనం కూడా మన జీవితాల్లో ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఈ శ్రమ వచ్చినప్పుడు ఆ పాస్ట్లో ఆ అద్భుత కార్యం చేశాడు కదా దేవుడు, ఇప్పుడు ఎందుకు చేయడు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తారు. అటువంటి గొప్ప అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ శ్రమ నుంచి నన్ను ఎందుకు తప్పించడు అని మనము అనుకోవాలి. ఖచ్చితంగా అటు విశ్వాసం మనలో కలగాలి. జీవితం మనం ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపే అని మనం అడుగుతాం కదా. మనము ఊపిరి పీల్చుకున్నామన్నా, మనం ఎలా నడుస్తున్నామన్నా, మన ఆరోగ్యమైనా ఏదైనా దేవుడిచ్చిందే కదా, మన సమస్తము దేవుడిచ్చిందే కదా. కానీ మనం ఎలా నీట్గా ఉన్నప్పుడు సాతాను గారు ఎట్టుకెళ్ళని చూస్తాడు. మనం ఏం అడగాలంటే అప్పుడు దేవుడిని, దేవా నువ్వు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, కానీ సాతాను గారు ఎట్టుకెళ్ళడానికి నా దగ్గరికి వస్తున్నాడు, వాడు నా దగ్గర నుంచి తరిమే, వాడు నా దగ్గర నుంచి తరిమే. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం, నువ్వు ఇచ్చిన జీవితం, నువ్వు ఇచ్చిన ఈ నివాసం, నువ్వు ఇచ్చిన ఈ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా సాతాను గారు ఎట్టుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దేవా వీటిని వాడి నుండి మమ్మల్ని కాపాడండి అని మనం అడిగినప్పుడు దేవుడు ఎంతో గొప్ప సహాయం చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల వెంబడి దేవుడు మనతో ఉంటాడు. నాకు శ్రమ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా మనం దేవుడి వైపే చూద్దాము. ఎన్నో జీవితాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. మూడోది, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఎచ్చట నీ నామ ఘనతకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించి నీ పేరు మందిరము పెట్టబడును కదా. దేవుడు చూడండి, వాళ్ళ ప్రార్థన చూసారా ఎలా ఉందో. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము మా మందిరము ఎదుట అంటే మందిరం నీ ఎదుట నిలవబడి మా శ్రమలను నీవు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మును రక్షించదు అని అనుకుని, అంటే నమ్మారు, విశ్వసించారు. ఎలాంటి కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, యుద్ధం వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు మమ్మల్ని కాపాడగలవు అంటే పాస్ట్లో చేసిన వాగ్దానము జయము కీర్తనము శ్రేష్ఠంగముతో లయముగా పాడండి. జయము జయమాయను నిండి జయ
చరిత్రయాంకట జయమే మరణమునా రాసుకున్నా కదమ్మా. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి అమ్మ వాయిస్ క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు వినబడిందమ్మా. ఓకే, ఇప్పుడు దాకా వినబడలేదా? ఓకే ఓకే సరే, సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్పుకున్నాము. సెకండ్ది మన గతాన్ని పరిశీలన చేసుకోవాలి. అంటే గతంలో దేవుడు మనకి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు మన పట్ల, అవునా? అలాంటిది ఇప్పుడు వచ్చిన శ్రమల్ని కంపేర్ చేసుకుంటూ గతంలో దేవా నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, ఈరోజు ఈ శ్రమ వచ్చిందంటే ఆ శ్రమను కూడా నువ్వు దాని నుండి తప్పించగలవు కదా, ఖచ్చితంగా తప్పిస్తావు అన్న నమ్మకము మనలో కలగాలి. ఎందుకంటే పాస్ట్లో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల చేశారు. దానివల్ల మనకి ఒక విశ్వాసం అనేది మనలో కలుగుతుంది. ఇప్పుడు ఈ శ్రమల నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల పొందిస్తాడు నా శ్రమల నుంచి అన్న విశ్వాసం మనలో ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన జీవితం అన్నా, మన ఆరోగ్యం అన్నా, మన నివాసం అన్నా, మన ఫ్యామిలీ అన్నా, ఏదైనా సరే సమస్తము దేవుడు అనుగ్రహించింది, ప్రతిదీ దేవుడు ఇచ్చింది, అవునా? కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పులు కానీ, ఇబ్బంది కానీ, శ్రమలు కానీ, అనారోగ్యం కానీ, ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుళ్ళు ఎదగడానికి సాతాను గారికి ఇష్టం లేక ఫ్యామిలీలో చిచ్చులు పెట్టడం కానీ, కావాలని మనల్ని ఆట పట్టించడం కానీ చాలా చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవా ఈ జీవితం ఇచ్చింది నువ్వే, ఈ ఫ్యామిలీ ఇచ్చింది నువ్వే, ఈ యొక్క నివాసం ఇచ్చింది నువ్వే, ఈ యొక్క ఆరోగ్యం ఇచ్చింది నువ్వే, కానీ వీటన్నిటి నుండి సాతాను గాడు నన్ను దోచుకోవడం చూస్తున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయి అని మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి కృప చూపిస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో అయినా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి మొరపెట్టడం మనం మానకూడదు. అలా మానకుండా మొరపెడితే దేవుడికి ఎంతో ఇష్టము. అలాగే మనము దేవుణ్ణి విడిచిపెట్టి అస్సలు ఉండకూడదు. తర్వాత మూడో పాయింట్ అమ్మా, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. అంటే 20వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనంలో అక్కడ ఉంటుంది, కరువు వచ్చినా, కటకం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా సరే దేవా నువ్వే ఉన్నావు, మాకు ఏ ఇబ్బంది లేదు అని యెహోషాపాతు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంత నమ్మారు వాగ్దానాన్ని. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నా దేవుడు నన్ను కాపాడుతారు. ఈరోజు మనం అదే సిచ్యువేషన్లో ఉన్నామా? అదే సిచ్యువేషన్లో ఉంటే దేవుడు కాపాడుతాడు అన్న నమ్మకం నీలో ఉందా? ఖచ్చితంగా మనలో ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే మన మ్యాక్సిమం మనలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము, ఆయన రక్షింపబడ్డారు కాబట్టి మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా, మన జీవితంలో ఎలాంటి యుద్ధాలు వచ్చినా దేవుడు మనల్ని వాటి నుంచి విడుదల పొందనిస్తాడు, ఖచ్చితంగా మనకి మంచి చేస్తాడు. బైబిల్లో నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనసు పెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, దేవా నాకు ఈ శ్రమ ఉంది, ఈ శ్రమ నుంచి విడుదల కలగండి, నాకు ఒక వాగ్దానం ఇవ్వు దేవా, నాకు ఒక వాగ్దానం ఇవ్వు అంటే దేవుడు ఖచ్చితంగా వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఎలా ఉంటుందంటే, ఈ వాగ్దానము ఖచ్చితంగా నా కోసమే, ఇది నా కోసమే రాసినట్టుంది అన్న మాట దేవుడిని చూపిస్తాడు. ఎవరికైనా అనుభవం ఉందమ్మా మీలో? నాకైతే ఉంది ఖచ్చితంగా. అంది దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు మన పట్ల. అలాంటి అనుభవంలో మనము అలాంటి అనుభవాన్ని అనుభవిస్తాం. మనము అంత వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. మనకి శ్రమ వచ్చినప్పుడు ఫస్ట్ కుంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వద్దు. పాస్టర్ గారు అన్నా ఎవరైనా సరే ఎవరు వద్దు, ఎందుకంటే దేవుడే చేస్తాడు కార్యము, పాస్టర్ గారు చేయరు. కానీ ఈరోజు కొంతమంది పాస్టర్ గారు నేనే అద్భుత కార్యం చేస్తాను అని చెప్పేసి ఏవేవో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదమ్మా. మనం ఎప్పుడు దేవుని దగ్గరికే వెళ్ళాలి, ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మన పాస్టర్ గారు, మన సంఘ కాపర్లని వాళ్ళకి మన ప్రాబ్లం చెప్పుకోవాలి. మనం అంతకన్నా ఫస్ట్ మన దేవునికి చెప్పాలి. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడు మన దేవుడు.
అవునా కదా? మనకి ఇచ్చిన వాగ్దానము నెరవేరకుండా ఉండదు. నా జీవితంలో అయితే ఎన్నో నెరవేరాయి, ఇంకా నెరవేరబోతున్నాయి కొన్ని ఖచ్చితంగా. మీ జీవితంలో కూడా వాగ్దానం అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి. మనము మనసు పెట్టి ప్రేయర్ చేయాలి. అదే విధంగా మానకుండా ప్రార్థన చేయాలి. 4వది వచ్చేసరికి మన బలహీనతలను బహిర్గతం చేసుకోవాలి. అంటే మనము బలవంతులము, నాకు అన్నీ సాధ్యము అని మనం అనుకుంటాము. అవునా? మనకి ఏది సాధ్యం కాదమ్మా దేవుని సహాయం లేకపోతే. మనము ఎంత చదివినా, ఎంత వ్యాపారం చేసుకున్నా, ఎంత అలా ఉన్నా సరే దేవుని కృప లేకపోతే అసాధ్యం. దేవుని కృప ఉండబట్టే మనం చదువులో సాగడం అన్నా, ఉద్యోగం రావడం, ఏదైనా సరే దేవుని కృపే. సో మన బలహీనతల్ని మనం ఒప్పుకోవాలి. దేవుని మన బలహీనతలు ఏమన్నా సరే, ఏవో నా శక్తి అయితే చాలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి, నా శక్తి చాలదు. నీ శక్తి మాత్రమే నాకు కావాలి. నీ శక్తి ఉంటే నేను సాధించగలను. నీ శక్తి నాకు అనుగ్రహింపు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదు అని మనము దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు భూలోకానికి వచ్చిన మన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. అవునా? దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే దేవుని ప్రార్థన చేశారు. మనం ఎలా చేయకుండా ఉండాలి? మనం కూడా చెయ్యాలి. మన శ్రమాల్లో, మన ఇబ్బందులు, ప్రతి విషయంలో కూడా ప్రేయర్ చేయాలి, దేవుణ్ణి అడగాలి, మన బలహీనతలను బహిర్గత చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఎంతో కృప చూపిస్తాడు. మనము ఆయన మీద మాత్రమే ఆధారపడాలి అన్నమాట. ఎలా అంటే ఒక ఉపమానం చెప్తాను, ఒక సింపుల్ ఉదాహరణగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ముందు చెప్తాను. యెహోషాపాతు గారు అందరూ కూడా, వాళ్ళతో పాటు అందరూ కూడా దేవుని వైపే దీనంగా చూశారు. దీనంగా చూసినప్పుడు దేవుడి కార్యం చేశాడు. మీకు దీన్ని అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా ఫ్రెండ్స్, మా చెల్లికి కానీ, ఫ్యామిలీకి కానీ ఎవరికైనా కష్టం వచ్చింది. అలాంటి కష్టం నా వల్ల కాదు దాన్ని సాల్వ్ చేయడం, కానీ అక్కడ ఒక చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది, కానీ నా వల్ల కాదు. కానీ నేను ధైర్యంగా వెళ్ళిపోతా, ఎందుకంటే అక్కడ ఉన్న నా చెల్లి, నా ఫ్యామిలీ. అవునా? అలాంటి బలహీనునైన నేనే ఎదుర్కోవడానికి పరిగెడుతుంటే, బలవంతుడైన దేవుడు మన సమస్యలను ఎందుకు ఎదుర్కోడు? మన సమస్యల నుంచి ఎందుకు తప్పించడు? మన సమస్యల నుంచి ఖచ్చితంగా తప్పించే దేవుడు. మనము ఆయన మీద ఆధారపడి ఉండాలి. మనం ఆయన పిల్లలం కాబట్టి. ఒకటే చెప్పాడు దేవుడు, యుద్ధము యెహోవాదే. మీ జీవితంలో ఈరోజు ఏ యుద్ధం జరిగినా అది యెహోవాదే. ఆయనకు అప్పచెప్పుకుంటే ఆయనే చూసుకుంటాడు. ఆయన 4వది వచ్చేసరికి స్తుతితో స్థిరపడి ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన్నే స్తుతించాలి ఏదైనా సరే. ఇప్పుడు మన నా హెల్త్ బాగోలేదు అనుకోండి, దేవా నాకు ఆరోగ్యం ఇచ్చింది నువ్వే, కానీ నాకు ఇప్పుడు అంత ఆరోగ్యంగా లేదు నా బాడీ, నేను అంత ఆరోగ్యంగా లేను, కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే నన్ను సరి చేయాలి, నువ్వే నాకు సరి చేయాలి అని ప్రతి చిన్న విషయంలో కూడా స్తుతి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు 20వ అధ్యాయము దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదకు, మోయాబీయుల మీదకు, శేయీరు మన్య వాసుల మీదకు మూట గంటలను పెట్టెను గనుక వారు హతులైరి. చూసారా? స్తుతి చేయగానే వాళ్ళ మీద దేవుడు, శత్రువుల మీద దేవుడు దండయాత్ర చేస్తారు. ఈరోజు మనము స్తుతి చేస్తే మన శ్రమల్లో దేవుడు దండయాత్ర చేస్తాడు. శ్రమలు అనేది అడ్రస్ లేకుండా పోతాయి ఖచ్చితంగా. ప్రేయర్ ఏదైనా సరే ప్రేయర్ స్తుతి అదే మనం ఫాలో అయితే గొప్ప కార్యం మనము చూస్తాము. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించమని కోరుతున్నాను. అర్థమైంది కదమ్మా? 4 పాయింట్లు ఏంటంటే, 1, మనము ఖచ్చితంగా మనసు పెట్టి ప్రార్థన చేయాలి. పూర్వము దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించుకోవాలి. వాగ్దానాన్ని, ప్రతి ఒక్క వాగ్దానాన్ని, దేవుడు నీకు ఎలాంటి సిచ్యువేషన్లు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 4, తన బలహీనతలను
బహిర్గతం చేసుకోవాలి మన బలహీనతలను. యెహోషాపాతు ఎలా బలహీనతలుగా చేసుకున్నారో మనం కూడా అలాగే చేసుకోవాలి. 5వది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా స్తుతి చేయాలి. స్తుతి చేయడం మానకూడదు. ఇవన్నీ మనము అలవాటు చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించమని కోరుతున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి అన్ని ప్రైజ్ లార్డ్ చెప్దామా? ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా.